రైట్ అని ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే మొన్న నిన్న అంటే ఈరోజు కూడా సీఎం గారు మన మోడీ ఢిల్లీకి పోయిండు. సరే మొన్న మోడీని కలవక ముందు ఒక మాట మాట్లాడిండు అన్న. అంటే మోడీతో నేను కొట్లాడుతుంటే బీఆర్ఎస్ అడ్డం పడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనాయి అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ వెంటనే నరేంద్ర మోడీని కలిసి రిటర్న్ రాగానే మళ్ళా ఉల్టా అయిపోయింది. అంటే మోడీ మనకు అనుకూలంగా ఉన్నాడు, కిషన్ రెడ్డి మనకు అడ్డుపడుతుందని చెప్పి. నేను అనేది ఒకటే, ఇది అంటే అనాలోచితంగా ఎటువంటి అంటే రీజనబుల్గా హేతుబద్ధత లేకుండా అడ్డగోలుగా మాట్లాడే మాటలు, విమర్శలు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడినావు, ప్రజలను మోసం చేసినావు, కన్ఫ్యూజ్ చేసినావు, గ్యారంటీలను అదనో 420 హామీలను. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నావు. నీ ముందు చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, నిధులు సమకూర్చుకోవాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఆర్థికంగా దెబ్బతిన్నది రాష్ట్రం. స్కీముల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో పాతాళానికి పోయింది. నంబర్ చెప్తున్నాయి, అంకల్ చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. నిన్న మొన్న రిలీజ్ అయిన ఆర్బీఐ రిపోర్ట్, క్యాగ్ రిపోర్ట్లు చెప్తున్నాయి. 26,000 కోట్ల రెవెన్యూ లోటు కేవలం 10 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అని చెప్పి. కాబట్టి మీ ముందున్న ఛాలెంజ్లు పక్కన పెట్టి ఈ పసలేని వాదనలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే వాదన, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మాట్లాడారు. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే వాడుకున్నారు. ఇప్పుడు అంటే అసలు ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ కలిసి పనిచేస్తుంది బీజేపీ కాంగ్రెస్. ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, మధ్యలో బీఆర్ఎస్ ఉండకూడదు. ఇది ఎక్కడైనా మీరు చూడండి, భారతదేశంలో వాళ్ళది అదే పద్ధతి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తారు, కన్యాకుమారి టు కాశ్మీర్ నడుచుకుంటూ పోతాడు. గుజరాత్లో ఎన్నికలు అవుతుంటాయి, కింది నుంచి మహారాష్ట్రకు పోతాడు. గుజరాత్లోకి పోకుండా అక్కడ ప్రచారం చేయకుండా ఆయన భారత్ జోడో యాత్ర రైట్ టర్న్ కొట్టుకొని పైకి ఢిల్లీ వైపు వెళ్ళిపోతాడు. ఎందుకు గుజరాత్లోకి ఎందుకు పోను? ఎన్నికల సమయంలో ఎందుకు ఆ క్యాంపెయిన్ చేయవు? భారత్ జోడో యాత్ర నువ్వు అక్కడ పోయినప్పుడు గుజరాత్లోకి పోవాలి కదా, క్యాంపెయినింగ్ చేయాలి, చేయవు. ఎందుకు చేయవు? ఒకటి. రెండవది, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పారు కదా, గతంలో మీడియా ముఖంగా ప్రజలతోనే మాట్లాడినారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోకూడదు, మేము కొట్లాడుకోకూడదు, ఇద్దరం కలిసి ముందు అక్కడక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి అని అంత ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని బయటికి చెప్పినాక ఇంకా మేము చెప్పేది ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు పసి ఎక్కడ ఉంటుంది? అది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కలిసి పనిచేస్తున్న పార్టీలు కుట్రలు చేసి చీకటి ఒప్పందాలు చేసుకొని ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా పనిచేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీయే. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. రైట్ అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ జరిగింది, ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ లేదు అంటే మల్లన్న నుంచి, అదే ఎట్లా చూస్తారు ఈ తీన్మార్ మల్లన్న సస్పెండ్? ఆయనని పెద్ద నాయకుడిగా మేమైతే పరిగణ తీసుకుంటాం. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పాముకు పాలు పోసి పెంచినట్టు ఆయన కేసీఆర్ని తిడుతుండు కదా అని చెప్పి ఏదో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని ఆయన తీసుకొని ఆయన టికెట్ ఇచ్చి ఆయనని గెలిపించుకున్నారు. ఈరోజు ఏమైంది? కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా తిట్టుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, వాళ్ళు పంపించిన షోకాస్ నోటీస్ చింపి కాలబెట్టేస్తా ఇదని చెప్పేసి మాట్లాడి కావాలని సస్పెండ్ కావాలి అని చెప్పేసి ఆయన చేసిన చర్యలు క్లియర్గా కావాలని చేయించుకున్నాడు. ఆయన ఇప్పుడు బయటికి పోయి ఆయన ముందే మాట్లాడుకున్నాడు, ఎవరితో మాట్లాడుకున్నాడో మరి తెలంగాణలో బయటికి పోయి ఎవరితో కలిసి కొత్త పార్టీ పెడతాడా, మరి ఉన్న వేరే పార్టీలు కనుమరుగైన పార్టీలలో కలిసి అక్కడ వాళ్ళతోనే ఏమన్నా చీకటి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ తెలంగాణలో ఏమన్నా వాళ్ళ ఐడియా అయింది, స్ట్రాటజీ అయింది, రాబోయే టైం చెప్తుంది. కానీ మా ఉద్దేశంలో పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సినంత సీన్ లేదు, ఆయన అంత పెద్ద నాయకుడు కాదు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే బయట చర్చ నడుస్తూ ఉన్నది కదా, అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, తీన్మార్ మల్లన్న మీద ఎందుకు తీసుకుందని చెప్పి. అదే నేను చెప్పేది, ఇప్పుడు వాళ్ళది అంతర్గత విషయం. అది మీరు ఈ ప్రశ్న అడిగితే కాంగ్రెస్ పార్టీల నాయకులను కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అడగాలి. వాళ్ళ పార్టీలో కొంతమంది మీద సానుభూతి చూపించి కొంతమంది మీద చర్యలను తీసుకుంటున్నారు, అది ఏ బేసిస్ మీద తీసుకుంటున్నారు, దాని క్రైటీరియా ఏంది అనేది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, మాకు సంబంధం లేని విషయం అది. రైట్ అన్న, ఫైనల్గా ఇప్పుడు ఒక సంవత్సరంన్నర నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, అనేక మార్పులు చేర్పులు చేసినాం, 10 సంవత్సరాలల్లో చేయలేనటువంటి అభివృద్ధిని 15 నెలల్లో మేము చేసినామని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నాడు. చర్చకు ఎవరైతే సిద్ధంగా ఉంటే నా కాడికి రండి, నేను చర్చకు సిద్ధం అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతారు. ఎవరెవరు వస్తారో రండి అని చెప్పి. ఏం చెప్తారన్న? ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఇప్పుడు మీరు మైక్ పట్టుకొని ప్రజల్లోకి పోండి, ఎవరినన్నా కదిలియండి, ఎవరినన్నా అడగండి, హైదరాబాద్లో అడగండి, బయట మీరు పోయి జిల్లాలల్లో, ఊర్లల్లో, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అడగండి. తిట్టకుండా తిడుతున్నారు కదా ముఖ్యమంత్రిని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. తిడుతున్నారా లేదా? మన బయట సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ మనకు వీడియోస్ వస్తున్నాయి, చూస్తున్నాం. స్వయంగా నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక చాయ్ షాప్లను, ఇంకెక్కడన్నా కూరగాయల బండి దగ్గరనో, ఎక్కడన్నా డిపార్ట్మెంటల్ స్టోర్కో, గ్రాసరీస్కో, ఎక్కడికి పోయినా కానీ మనం మామూలుగా అడుగుతాం, ఎట్లా ఉంది, ఏమనుకుంటారని.
ఎక్కడ కూడా నాకు పాజిటివ్ సైన్ అయితే నాకు వ్యక్తిగతంగా రాలేదు. నేను చూస్తే సోషల్ మీడియాలో కానీ బయట కూడా గ్రౌండ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ లేదు. రెండవది వాళ్ళు చేసినామని చెప్పుకుంటారు కదా, తప్ప చేసింది ఏంది? అంకెలు చెప్తున్నాయి కదా, నంబర్స్ చెప్తున్నాయి కదా. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి హయాంలో మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం ఏం చేసినాం అనేది. పర్ క్యాపిటా ఇన్కంలో తెలంగాణ ఈ దేశంలోనే నంబర్ 1 స్థాయికి ఎదిగింది 2014 నుంచి 2023 వరకు. 1,24,000 రూపాయలు ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 3,50,000 రూపాయలకు పెరిగింది. అదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెరిగింది. ప్రతి సంవత్సరం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సొంత రాబడి, తెలంగాణ రాష్ట్రం సొంత రాబడి 17.57% పెరిగింది 9.5 సంవత్సరాలలో. దేశం యావరేజ్ 10% ఉంటే రాష్ట్రానికి 17.7%, మొత్తం భారతదేశంలో హైయెస్ట్. అట్లాంటి సొంత రాబడిలో గ్రోత్ రేటు నమోదు చేసుకుంది. కానీ ఇక్కడ ఇట్లాంటిది ఒక్క నంబర్ చెప్పును గత 15 నెలల్లో నేను చెప్తాను, అన్ని నెగిటివే. రేజింగ్ కాదు, అది రివర్సింగ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రాబడి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రావాల్సింది వీళ్ళు పెట్టుకున్న అంచనాలు అంటే గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు 12,000 కోట్లు రావాలి అని పెట్టుకున్నారు. లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈ జనవరి వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఈ 10 నెలలు. కానీ వచ్చింది ఎంతంటే 5,800 కోట్లు. అంటే మోర్ దెన్ 50% తగ్గిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో. మీకు అదే సమయానికి రెవెన్యూ లోటు కూడా వీళ్ళు పెట్టుకున్న అంచనా ఈ 10 నెలల్లో 2,20,000 కోట్లు రావాలి అని పెట్టుకున్నారు రెవెన్యూ విత్ రిసోర్సెస్ నుంచి. కానీ వచ్చింది ఎంత? 1,21,000 కోట్లు. అక్కడ 55% రాలే రెవెన్యూ. వీళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్కి వచ్చిన రెవెన్యూకి దాదాపు రెవెన్యూ డెఫిసిట్ 26,000 కోట్లు ఉంది. వీళ్ళు చేసినప్పుడు 1,50,000 కోట్లు వచ్చింది, 1,20,000 కోట్లు అంటే 2,70,000 కోట్లు అప్పుతో కలుసుకొని వీళ్ళకి వచ్చిన రెవెన్యూతో కలుపు. మరి ఎక్కడ ఖర్చు పెట్టరు? ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టారు? ఎక్కడ ఒక సాగునీటి ప్రాజెక్ట్ చాలు చేసిరు? ఎక్కడ కొత్త సంక్షేమ పథకాన్ని ఇచ్చిరు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను నెలకి, వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తాను. 450 రోజులు అయింది, ఎక్కడ చాలు కాలేదు కదా, ఎక్కడ స్టార్ట్ కాలేదు కదా. ముసలోళ్ళకి అవదాతలకు 2,000 పెన్షన్ 4,000 చేస్తాను, ఎక్కడ ఇప్పటివరకు దాని గురించి చూసేలేదు కదా. ఇంకా 2 నెలల్లో బాకీ పడ్డాడు, అరియర్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు, తిట్లు తిడుతున్నారు ఊర్లలో. ఇట్లా ప్రతి వర్గాన్ని, మహిళలను, ముసలోళ్ళని, విద్యార్థులను 5 లక్షల కార్డు ఇస్తామని చెప్పినారు విద్యార్థుల గ్యారంటీలో భాగంగా. ఎక్కడ ఏ విద్యార్థికి ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, ఏ జిల్లాలో ఇచ్చినావు, అది కూడా స్టార్ట్ అయింది లేదు, దాని గురించి చూసేలేదు. రైతులకు రైతు భరోసా కింద మేము నెలకు 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తామను. ఎవరికి ఇచ్చినావు? రైతు కూలీలకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. ఇస్తానన్న 15,000 కూడా ఈరోజు యూటర్న్ కొట్టి 12,000 ఇస్తామను. ఆ 12,000 కూడా ఎవరికి రాలేదని మాట్లాడుతున్నారు. ఎకరం లోపు ఉన్న వాళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరు రాలేదు. రైతు రుణమాఫీ చేస్తా అని ప్రతి దేవుని మీద ప్రతి గుడికి పోయి ఒట్టేసినాం. ఆగస్టు 15 లోపు గత సంవత్సరం నేను అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాబట్టి ప్రచారంలో నమ్మించడానికి చేసినావు. ఈరోజు నీ నంబర్లే చెప్తున్నాయి. దాదాపు 49,000 కోట్లు కావాల్సింది రైతు రుణమాఫీకి, నువ్వు 20,000 కోట్లే ఖర్చు పెట్టినావు. అంటే మిగతా మరి 30,000 కోట్లు ఖర్చు పెట్టలే కదా. ఊర్లలోకి పోయి ఏ ఊరికి పోయినా, నీ సొంత నియోజకవర్గంలో పోయినా, నీ సొంత ఊరికి పోయి అడిగినా కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కాలే, 30-40% మించి కాలేదు. కాబట్టి వారికి వాళ్ళు చెప్పుకోవాల్సిందే తప్ప గ్రౌండ్లో రియాలిటీ వేరే ఉంది. ఒకసారి వారంతా నమ్మకం ఉండి అంత బాగా పర్ఫామ్ చేసినామని ఉంటే 15 నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి కదా. మరి లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఎందుకు పోతలేరు? ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సమాచారం పట్టుకు గ్రౌండ్ నుంచి వాళ్ళకి వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు ఎన్నికలకు పోతే భయంకరంగా భారీగా దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీ అని వచ్చింది కాబట్టి భయపడి వాళ్ళు ఎన్నికలకు పోతలేరు. క్లియర్ కదా. రేటైనా ఫైనల్గా రేవంత్ రెడ్డి ఢిల్లీ మళ్ళీ ఈరోజు 37సారి అనుకుంటా పోవడం, ఏం చెప్తారన్న దాని మీద? ఏం లేదు, తెలంగాణ రాష్ట్రానికి కొరిగేదేం లేదు. ఆయన ఎక్కే విమానం, దిగే విమానం, పోయినప్పుడల్లా కోట్ల రూపాయల ఖర్చులు. ఎందుకంటే ఆయన పోయేదాన్ని ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లో పోతాడు, వస్తాడు. అక్కడ పోయినా కానీ రూపాయి పని జరుగుతుందా తెలంగాణకి అంటే మన బడ్జెట్ చూసినాము, ₹1 రాలే, గుండు సున్నా తెలంగాణకు వచ్చింది కేంద్ర బడ్జెట్లో. కాబట్టి ఆయన ఎల్లుడు వచ్చుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, ఆయన హైకమాండ్లో అక్కడ మంతనాలు చేసుకోవడానికి, లేకపోతే ఇక్కడ దోచుకునే అక్కడ తీసుకుపోయి ఇచ్చుకోవడానికి, పుచ్చుకోవడానికి ఇదే. కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ నయా పైసా లాభం జరగలేదు ఆయన రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనతో. ప్రజలకు అర్థమైపోయింది. మోడీని కలవడానికి పోయిన ప్రతిసారి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని తీసుకొని పోతా ఉన్నాడు, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అట్లా వెంట తీసుకోబోతున్నట్టు దీన్ని ఎన్నుకున్న మతలబ్? ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఈయన మీద నమ్మకం లేదు. ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన పోయి అక్కడ ఏం మాట్లాడుకుంటాడో, ఒక్కడే ఉంటే 1-on-1 స్కోప్ ఇస్తే అక్కడ ప్రధానమంత్రి గారితో కానీ ఇంకా ఇతరతర సీనియర్ నాయకులు బీజేపీ నాయకులతో కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటాడో, ఏం ఒప్పందాలు చేసుకుంటాడో మాకు తెలియకుండా రేపు మమ్మల్ని ముంచిపోతాడో నేను స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు. అంటే ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకొకరిని అక్కడ
ఒక పర్సన్ని వాళ్ళ మనిషిని వాళ్ళ నమ్మకస్తుని వెంబడి పెట్టి పంపిస్తున్నారు క్లియర్ కదా అది పోయినప్పుడల్లా అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరే ఛాన్స్ పోవచ్చు 100%. మీరు రేవంత్ రెడ్డి గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీలే 5 ఏళ్ళు ఉంటాడు అని గ్యారంటీగా ఎవరు కూడా చెప్తలేరు బయట. ఎందుకంటే ఆయన చూసుకుంటే మీరు గతంలో టీఆర్ఎస్లో ఏబీవీపీ భావజాలం అన్నాడు, టీఆర్ఎస్లోకి వచ్చినాడు, మళ్ళీ టీడీపీలోకి పోయినాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక మిగిలింది బీజేపీ ఒకటే కదా, అందులో కూడా పోతాడేమో కుర్చీ కాపాడుకునే పరిస్థితి వస్తే, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే పోవచ్చు.